హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మైనింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం క్లాస్ 7 అంటే 7th సెషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. గత క్లాసెస్లోనే ఆల్రెడీ నేనైతే 6th క్లాసెస్ వరకు కూడా వీడియోస్ చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చూడండి. ఎందుకంటే మీరు ఆ వీడియోస్ కంటిన్యూస్గా చూడటం వల్ల ఈరోజు చెప్పబోయే ఈ క్లాస్ని అయితే చాలా ఈజీగా మీరైతే ఆన్సర్స్ని గెస్ చేయగలరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అలాగే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చిన వాళ్ళకైనా, హౌస్ వైఫ్స్కైనా సరే, ఇంటర్వ్యూ సెషన్స్ కోసమైనా, గ్రూప్ డిస్కషన్స్ కోసమైనా, మరి ఏ అవసరం కోసమైనా ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక పట్టు సంపాదించాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వీడియోస్ని అయితే మీరు వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మీరైతే వివిధ డిఫరెంట్ వర్బ్స్ని యూజ్ చేసి మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈరోజు క్లాస్లో మనకైతే ఎంటర్ అవుతాము. సో ఈరోజు సెషన్లో ఏంటంటే మనం WH వర్డ్స్ని యూజ్ చేసి ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయాలనేది మనం చూద్దాము. అయితే సో ఇప్పుడు హీ అనే వర్డ్ అనేది యూజ్ చేసి WH వర్డ్స్ని అలాగే హౌ యూజ్ చేసి మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి. ఆల్రెడీ మన లాస్ట్ క్లాసెస్లో అయితే జనరల్ పర్పస్లో మనం హీ యూజ్ చేసి పాజిటివ్గా ఎలా మాట్లాడతాము, అలాగే కాదా అని ఎలా మాట్లాడతాము, అవునా అని ఎలా మాట్లాడతాము, ఇవన్నీ చెప్పాను. సో ఈరోజు సెషన్లో ఏంటంటే వాట్ యూజ్ చేసి, హౌ యూజ్ చేసి అంటే WH వర్డ్స్ యూజ్ చేసి ఎలా మాట్లాడాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి వాట్ డస్ హీ గివ్, తర్వాత హౌ విల్ హీ గివ్, when did he give, where has he given, why is he giving, how can he give, how much could he give, why should he give, what does he give, where will he have, how did he have, why is he there, when will he be there, how long was he there, why does he refuse to give, what did he decide to give, why did he force them to give, what does he have to give, why did he have to give. గైస్, ఈరోజు సెషన్లో మనం వీటన్నిటిని కూడా వివిధ సందర్భాల్లో తెలుగులో మనం ఎలాగ వాటిని ప్రొనౌన్స్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో వాట్ డస్ హీ గివ్ అనే ఉంది. గైస్, ఇక్కడ డస్ అనేది యూజ్ చేసామంటే ఖచ్చితంగా ఇది మన ప్రస్తుతం సంబంధించిన సందర్భాన్ని సూచిస్తుంది. కాబట్టి సెంటెన్స్ని ఫ్రేమ్ చేద్దాం. చూడండి, గివ్ అంటే ఇవ్వడం, హీ గివ్స్ అంటే అతను ఇస్తాడు అని, డస్ హీ గివ్ అంటే అతను ఇస్తాడా, వాట్ డస్ హీ గివ్ అతను ఏమిస్తాడు అని వస్తుంది. రైట్, అతను ఏమి ఇస్తాడు, వాట్ డస్ హీ గివ్ అనే సెన్స్లో వస్తుంది. గైస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, గత క్లాసెస్లో కానీ ఈ క్లాస్లో కానీ మీకు ఒక టెక్నిక్ అయితే చెప్తాను నేను. ఆ టిక్ ఏంటంటే జనరల్గా మీరు వర్బ్ అనేది గివ్ అంటే జనరల్గా ఇవ్వటము అంటే ఏ వర్బ్ అయినా సరే అది చేసే పని అయితే సూచిస్తుంది. సో దాని ముందైతే మనం ఈజీగా సబ్జెక్ట్ని యాడ్ చేయడం ద్వారా సో ఎవరైతే చేస్తున్నారో అనేది వస్తుందన్నమాట. అంటే హీ గివ్ అంటే అతను ఇస్తాడని, లేదంటే యూ గివ్ అంటే నువ్వు ఇస్తావని, సో ఆ విధంగా వస్తుంది. అలా కాకుండా మనం సో ఈ సబ్జెక్టు ముందు ఒక హెల్పింగ్ వర్బ్ని కనుక యాస్ చేసినట్లయితే అది క్వశ్చన్ లాగా మారుతుంది. అంటే డస్ హీ గివ్ అంటే ఇక్కడ అతను ఇస్తాడా అనే మీనింగ్ వస్తుంది. అలాగే సో ఇక్కడ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని కనుక మీరు ముందు యాడ్ చేసినట్లయితే ఈజీగా అది క్వశ్చన్గా మారుతుంది. ఓకే, అలాగే అదే పదానికి సెంటెన్స్కి ముందు మీరు WH1 కనుక యాడ్ చేస్తే అది క్వశ్చన్ లాగా మారిపోతుంది. కాబట్టి ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా సో సింపుల్గా ఈ టెక్నిక్ని అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు స్పోకెన్ ఇంగ్లీష్లోని చాలా కాన్ఫిడెంట్గా ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నది రాంగ్ అయినా సరే మీరు ఈజీగా గెస్ చేయగలరు. అలాగే సో మీరైనా సరే రాంగ్గా ప్రొనౌన్స్ చేసినా ఈజీగా మీరు దాన్ని గెస్ చేసి మరలా మీరే దాన్ని కరెక్ట్ చేసుకొని సో కరెక్ట్గా అయితే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ని మాట్లాడగలరు. ఓకే, ఇక అతను ఏమి ఇస్తాడు అని దానికి మనం వాట్ డస్ హీ గివ్ అని యూజ్ చేస్తాం. ఈ సందర్భం అనేది మనకి ప్రస్తుతము ఎల్లప్పుడు అనే దాంట్లో వస్తుంది. రైట్, సో ప్రస్తుతము ఎల్లప్పుడు, సో ఇటువంటి సందర్భంలో మనం హీ వాడినప్పుడు డస్ అనేది యూజ్ చేయాలి. సో వాట్ డస్ హీ గివ్ అంటే అతను ఏమి ఇస్తూ ఉంటాడు, ఏమి ఇస్తాడు అని వస్తుంది. ఇక అలాగే ఇక్కడ చూద్దాం, హౌ విల్ హీ గివ్. సో ఇది మనం తెలుగులో కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే గివ్ అంటే ఇవ్వటము, హీ గివ్స్ అంటే అతను ఇస్తాడు అని, విల్ హీ గివ్ అంటే అతను ఇస్తాడా ఫ్యూచర్లో అని వస్తుంది. ఎందుకంటే విల్ అని యూజ్ చేసాం కాబట్టి అది ఫ్యూచర్ సెన్స్ సంబంధించింది అవుతుంది. హౌ విల్ హీ గివ్ అంటే సింపుల్గా మనం అది ఆ హెల్పింగ్ వర్బ్కి ముందు కనుక WH వర్డ్ని కానీ హౌని కానీ యాడ్ చేస్తే ఈజీగా అదైతే మనకి క్వశ్చన్లోకి మారిపోతుంది. సో హౌ విల్ హీ గివ్ అంటే అతను ఎలాగిస్తాడు ఫ్యూచర్లో అనే సెన్స్ వస్తుంది. రైట్, హౌ విల్ హీ గివ్ అతను ఎలా ఇస్తాడు. ఇక తర్వాత నెక్స్ట్ సెంటెన్స్, వెన్ డిడ్ హీ గివ్.
ఇక్కడ సెంటెన్స్ చూడగానే మనకి హెల్పింగ్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, అంటే డిడ్ ఉంది కాబట్టి ఈజీగా గతాన్ని సూచిస్తుంది. సో మీకు అందరికీ తెలుసు, సో హీ గివ్ అంటే అతను ఇస్తాడు అని, డిడ్ హీ గివ్ అంటే అతను ఇచ్చాడా అనే మీనింగ్ వస్తుంది. వెన్ డిడ్ హీ గివ్ అంటే వెన్ అంటే ఎప్పుడు కాబట్టి, సో ఎప్పుడు అతను ఇచ్చాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్, అతను ఎప్పుడు ఇచ్చాడు, వెన్ డిడ్ హీ గివ్ అని వస్తుంది. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. వేర్ హ్యాస్ హీ గివెన్. సో ఇక్కడ చూడండి, హీ హ్యాస్ గివెన్ అంటే అతను జస్ట్ ఇప్పుడే ఇచ్చాడు అనే మీనింగ్ వస్తుంది. అదే కనుక మనం ఆ హెల్పింగ్ వర్బ్ని కనుక సబ్జెక్ట్ ముందు కనుక యాడ్ చేసినట్లయితే, సో హ్యాస్ హీ గివెన్ అంటే అతను జస్ట్ ఇప్పుడే ఇచ్చాడా అనే మీనింగ్ అంటే క్వశ్చనింగ్ వస్తుంది. అదే కనుక మనం ముందు WH వర్డ్ యాడ్ చేసినట్లయితే సింపుల్గా అది ఏమవుతుంది, వేర్ హ్యాస్ హీ గివెన్ అంటే ఎక్కడ అతను ఇచ్చాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్, సో ఇప్పుడే జరిగిన సందర్భాన్ని మాట్లాడేటప్పుడు మనం వేర్ హ్యాస్ హీ గివెన్ అని మాట్లాడతాం, అంటే అతను ఎక్కడ ఇచ్చాడు అని. అలా కాకుండా గతంలో మనం మాట్లాడేటప్పుడు జస్ట్ డిడ్ అనేది అంటే మన పాస్ట్ ఫామ్ని యూస్ చేస్తాము. ఇక్కడ మాత్రము వర్బ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని యూస్ చేసి సో మనం హ్యావ్ ఫామ్ అనేది వాడతాం అనమాట. ఓకే గైస్, ఇక తర్వాత సెంటెన్స్ అంటే చూద్దాం. వై ఈజ్ హీ గివింగ్. సో సింపుల్గా మీరైతే ఫామ్ చేయండి సెంటెన్స్ని, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ గివింగ్ అంటే మన కంటిన్యూస్ టెన్స్లో ఇస్తూ ఉన్నాడు అని వస్తుంది. హీ ఈజ్ గివింగ్ అంటే అతను ఇస్తూ ఉన్నాడు అనే మీనింగ్ వస్తుంది. అదే కనుక హెల్పింగ్ వర్బ్ని కనుక ముందు మీరు యాడ్ చేస్తే ఈజ్ హీ గివింగ్ అంటే అతను ఇస్తూ ఉన్నాడా అని అర్థం వస్తుంది. అలా కాకుండా ముందు మీరు WH వర్డ్ యాడ్ చేస్తే వై ఈజ్ హీ గివింగ్ ఎందుకు అతను ఇస్తూ ఉన్నాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్, గుర్తుంచుకోండి, హెల్పింగ్ వర్బ్ ముందు మనం సో ఆ WH వర్డ్ని కానీ హౌని కానీ మనం ప్లేస్ చేయాలి. అప్పుడే మనకి సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్ అవుతుంది. సో అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక తర్వాత అయితే చూద్దాము, హౌ కెన్ హీ గివ్. సో మీ అందరికీ తెలిసిందే, సో హీ కెన్ గివ్ అంటే అతను ఇవ్వగలడు అని వస్తుంది. సో కెన్ హీ గివ్ అంటే అతను ఇవ్వగలడా అని వస్తుంది. హౌ కెన్ హీ గివ్ అంటే అతను ఎలా ఇవ్వగలడు అనే మీనింగ్ వస్తుంది. రైట్, హౌ కెన్ హీ గివ్ అతను ఎలా ఇవ్వగలడు. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. హౌ మచ్ కుడ్ హీ గివ్. ఇక్కడ కూడా చూడండి, సో హీ గివ్స్ అంటే అతను ఇస్తాడు అని వస్తుంది. తర్వాత హీ కుడ్ హీ గివ్ అంటే అతను పాస్ట్లో ఇవ్వగలిగాడు అనే మీనింగ్ వస్తుంది. సో కుడ్ హీ గివ్ అంటే అతను గతంలో ఇవ్వగలిగాడా అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ హౌ మచ్ కుడ్ హీ గివ్ అంటే అతను ఎంత ఇవ్వగలిగాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్, అతను ఎంత ఇవ్వగలిగాడు, హౌ మచ్ కుడ్ హీ గివ్. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. వై షుడ్ హీ గివ్. ఇక్కడ చూడండి, సో షుడ్ అనేది యూస్ చేసామంటే ఇది ఖచ్చితంగా మనం చేయవలసినప్పుడు మాత్రమే ఇది వాడతాము, కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్లోనే వస్తుంది. సో జనరల్గా హీ గివ్ అంటే ఇవ్వడము, సో హీ గివ్స్ అంటే అతను ఇస్తూ ఉంటాడు అనే మీనింగ్ వస్తుంది. షుడ్ హీ గివ్ అంటే అతను ఖచ్చితంగా ఇవ్వాలా అనే మీనింగ్ వస్తుంది. వై షుడ్ హీ గివ్ అంటే ఎందుకు అతను ఇవ్వాలి అనే మీనింగ్ వస్తుంది. రైట్, అతను ఎందుకు ఇవ్వాలి, వై షుడ్ హీ గివ్. ఓకే, ఇక తర్వాత చూద్దాం. వాట్ డస్ హీ గివ్. ఇక్కడ చూడండి, డస్ అంటే ప్రజెంట్ అంటే ప్రస్తుతం సూచిస్తుంది. సో జనరల్గా హీ గివ్స్ అంటే అతను ఇస్తూ ఉంటాడు అని, డస్ హీ గివ్ అంటే అతను ఇస్తాడా అని వస్తుంది. వాట్ డస్ హీ గివ్ అతను ఏమిస్తాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్, అతను ఏమిస్తాడు అని మనం మాట్లాడటానికి వాట్ డస్ హీ గివ్ అని అంటాము. గైస్, ఇక్కడ ఎప్పుడైనా సరే హీ వచ్చినప్పుడు డూ ఫామ్ అనేది డస్గా మారుతుంది, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా నేను మీకు ఎలాబొరేట్గా చెప్తాను. ఇక తర్వాత వేర్ విల్ హీ హ్యావ్. సో ఇక్కడ ఎలా వచ్చింది చూడండి, హీ విల్ హ్యావ్ అంటే అతను కలిగి ఉంటాడు అని వస్తుంది. విల్ హీ హ్యావ్ అంటే అతను కలిగి ఉంటాడా అని వస్తుంది. వేర్ విల్ హీ హ్యావ్ అతను ఎక్కడ కలిగి ఉంటాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్, అతను ఎక్కడ కలిగి ఉంటాడు, వేర్ విల్ హీ హ్యావ్ అని యూస్ చేయాలి. ఇక తర్వాత నెక్స్ట్ నేను చూస్తే హౌ డిడ్ హీ హ్యావ్. సో ఇక్కడ చూడండి, సో డిడ్ హీ హ్యావ్ అంటే మనం డిడ్ యూస్ చేసాం కాబట్టి ఇది గతంలో జరిగిన ఒక సందర్భాన్ని సూచిస్తుంది కాబట్టి, సో డిడ్ హీ హ్యావ్ అంటే అతను కలిగి ఉన్నాడా అని వస్తుందన్నమాట. అదే హౌ డిడ్ హీ హ్యావ్ అంటే అతను ఎలా కలిగి ఉన్నాడు అని మీనింగ్ వస్తుంది గతంలో. రైట్, ఇక్కడ చూడండి, డస్ హీ హ్యావ్ అంటే అర్థం ఏంటి, అతను కలిగి ఉన్నాడా అని మనం ప్రజెంట్ అయితే ప్రజెంట్ కానీ ఎల్లప్పుడు కానీ మనం యూస్ చేస్తాం డస్ని. అదే డిడ్ హీ హ్యావ్ అంటే అతను గతంలో కలిగి ఉన్నాడా అని యూస్ చేస్తాము. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. వై ఈజ్ హీ దేర్. సో మీ అందరికీ దాదాపుగా తెలిసిందే, దేర్ అంటే అక్కడ, హీ ఈజ్ దేర్ అంటే అతను అక్కడ ఉన్నాడు, ఈజ్ హీ దేర్
అంటే అతను అక్కడ ఉన్నాడా అని మీనింగ్ వస్తుంది. సో హెల్పింగ్ వర్బ్ ముందు మనం WH వర్డ్ని కానీ క్వశ్చనింగ్ వర్డ్ని కానీ యాడ్ చేయడం ద్వారా ఈజీగా మనం వై ఈస్ హీ దేర్ అంటే అతను అక్కడ ఎందుకు ఉన్నాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్. సో ఇదేంటి సిచ్యువేషన్ వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ప్రజెంట్. అందుకని ఇక్కడ ఏమన్నా నేను అతను అక్కడ ఎందుకు ఉన్నాడు అని మనం మాట్లాడాము. వై ఈజ్ హీ దేర్. ఇక నెక్స్ట్ చూద్దాం. వెన్ విల్ హీ బీ దేర్. చూడండి జాగ్రత్తగా చూస్తే సో ఇది ఫ్యూచర్ని సూచిస్తుంది. విల్ బీ అనేది మన ఫ్యూచర్లో ఉండడం సూచిస్తుంది కాబట్టి ఇక్కడ దేర్ అంటే అక్కడ, హీ విల్ బీ దేర్ అంటే అతను అక్కడ ఉంటాడు అని మీనింగ్ వస్తుంది. విల్ హీ బీ దేర్ అంటే అతను అక్కడ ఉంటాడా అని క్వశ్చనింగ్ వస్తుంది. సో వెన్ విల్ హీ బీ దేర్ అంటే అతను అక్కడ ఎప్పుడు ఉంటాడు అని మీనింగ్ వస్తుంది. రైట్. అతను అక్కడ ఎప్పుడు ఉంటాడు, వెన్ విల్ హీ బీ దేర్ అని మాట్లాడతాం. ఇక తర్వాత 14th సెంటెన్స్ వచ్చేసి హౌ లాంగ్ వాజ్ హీ దేర్. చూడండి. సో ఇక్కడ హీ వాజ్ దేర్ అంటే అతను అక్కడ ఉన్నాడు అని మీనింగ్ వస్తుంది. అంటే గతంలో అతను అక్కడ ఉన్నాడు అని వస్తుంది. సో వాజ్ హీ దేర్ అంటే అతను గతంలో అక్కడ ఉన్నాడా అని మీనింగ్ వస్తుంది. సో వాజ్ మనం యూజ్ చేసాం కాబట్టి ఇది ఖచ్చితంగా గతాన్ని సూచిస్తుంది. హౌ లాంగ్ వాజ్ హీ దేర్ అంటే ఎంతకాలము అతను అక్కడ ఉన్నాడు అని మాట్లాడటానికి ఈ విధంగా వస్తుంది. రైట్. అతను ఎంతకాలం అక్కడ ఉన్నాడు, హౌ లాంగ్ వాజ్ హీ బీ దేర్ అని మాట్లాడతాం. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. వై డస్ హీ రిఫ్యూజ్ టు గివ్. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ సూచిస్తుంది, ఎందుకంటే డస్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి. సో జనరల్గా హీ రిఫ్యూజ్ టు గివ్ అంటే అతను తిరస్కరిస్తున్నాడు అని వస్తుంది. డస్ హీ రిఫ్యూజ్ టు గివ్ అంటే అతను ఇవ్వడానికి తిరస్కరిస్తున్నాడా అని వస్తుంది. సో వై డస్ హీ రిఫ్యూజ్ టు గివ్ అంటే ఎందుకు అతను ఇవ్వడానికి తిరస్కరిస్తున్నాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్. వై డస్ హీ రిఫ్యూజ్ టు గివ్ అంటే అతను ఎందుకు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నాడు అనే మీనింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. వాట్ డిడ్ హీ డిసైడ్ టు గివ్. సో ఇక్కడ డిడ్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది, అంటే గతాన్ని సూచిస్తుంది. సో డిడ్ హీ డిసైడ్ అంటే అతను ఆల్రెడీ నిర్ణయించాడా ఇవ్వడానికి అని మీనింగ్ వస్తుంది. సో వాట్ డిడ్ హీ డిసైడ్ టు గివ్ అంటే అతను ఇవ్వడానికి ఏమి నిర్ణయించాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్. అతను ఏమి ఇవ్వాలని నిర్ణయించాడు, వాట్ డిడ్ హీ డిసైడ్ టు గివ్ అని వస్తుంది. ఇక తర్వాత వై డిడ్ హీ ఫోర్స్ దెమ్ టు గివ్. సో ఇది కూడా మనం ఆల్రెడీ జరిగిపోయిన సందర్భాన్ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ డిడ్ హీ ఫోర్స్ దెమ్ టు గివ్ అంటే అతను వాళ్ళని ఇవ్వమని బలవంత పెట్టాడా, వై అంటే ఎందుకు. సో ఎందుకు అతను వాళ్ళని ఇవ్వమని బలవంత పెట్టాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్. సో డిడ్ అనేది డిడ్ వచ్చిందంటే అది పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది కాబట్టి ఈజీగా మనం అయితే ఆ సందర్భాన్ని గెస్ చేసి కరెక్ట్గా మనం తెలుగులో దాన్ని గెస్ చేయొచ్చు. సో వై డిడ్ హీ ఫోర్స్ దెమ్ టు గివ్ ఎందుకు అతను వాళ్ళని ఇవ్వమని బలవంత పెట్టాడు. తర్వాత వాట్ డస్ హీ హ్యావ్ టు గివ్. సో ఇక్కడ మనకు తెలిసిందే హీ హ్యావ్ టు గివ్ అంటే అతను ఇవ్వవలసి ఉంది. డస్ హీ హ్యావ్ టు గివ్ అతను ఇవ్వవలసి ఉందా. వాట్ డస్ హీ హ్యావ్ టు గివ్ అతను ఏమి ఇవ్వవలసి ఉంది. రైట్. అతను ఏమి ఇవ్వవలసి ఉంది అని మనం మాట్లాడటానికి వాట్ డస్ హీ హ్యావ్ టు గివ్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ డస్ అనేది మనకి ప్రజెంట్ టెన్స్ని అంటే ప్రజెంట్ ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ని సూచిస్తుంది కాబట్టి మనం ఏమి ఇవ్వాల్సి ఉంది అని మాట్లాడాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా వై డిడ్ హీ హ్యావ్ టు గివ్. సో ఇక్కడ డస్ అనేది డిడ్గా మారింది అంటే పాస్ట్ టెన్స్లో వచ్చింది కాబట్టి అతను ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అనే మీనింగ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇవి టోటల్గా 19 వండర్ క్వశ్చన్స్ అయితే. సో దాదాపుగా మనం వివిధ సందర్భాల్లోని అన్ని వర్డ్స్ని కూడా యూజ్ చేసి అంటే మనం WH వర్డ్స్ని యూజ్ చేసాము, హౌ యూజ్ చేసాము, క్వశ్చనింగ్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసి సో ఎట్లాగా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చో మనం దాదాపుగా 7 క్లాసెస్లో కూడా క్లియర్గా చెప్పాను. సో ఈ 7 క్లాసెస్ని కూడా మీరు రిపీటెడ్గా కనుక చూస్తూ ఉన్నట్లయితే కంప్లీట్గా మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో ఈజీగా అసలు చాలా కాన్ఫిడెంట్గా అయితే మీరు ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడం తప్పు లేకుండా మీరైతే అంటే మీరు మాట్లాడేది మీకే అర్థమవుతుంది. సో దట్ ఎదుటివారికి ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ ఎదుటివారి కనుక ఏదైనా రాంగ్గా కనుక వాళ్ళు ఏదైనా మాట్లాడినా సరే మీకు ఈజీగా అదైతే లోపల స్ట్రైక్ అవుతుంది అనమాట. కాబట్టి సో ఈ విధంగా అయితే మన క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో వారు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని సో అత్యంత సులువైన పద్ధతుల్లో అయితే నేర్చుకుంటూ ఉంటారు. అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్. జై హింద్.